చెప్పుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదటి నుంచి ముందుంటూ వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేపట్టింది. గ్యాలరీలోని వేలాది మంది ప్రేక్షకులు, అలానే టీవీ సెట్స్ ముందున్న లక్షలాది మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఫండ్ రైజింగ్లో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చేందుకు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమాన్ని మేము సైతం అంటూ ప్రారంభించింది. అందులో వినోదాన్ని జోడిస్తూ ఈ సందేశం ప్రజలకిచ్చే ప్రయత్నం చేస్తోంది. సో టైంఅవుట్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉంది. సో రెడ్ ప్యాంథర్స్ తరఫున శ్రవణ్ కోతకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్లాక్ టైగర్స్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటా ఉంది. స్కోర్ ప్రస్తుతం బ్లాక్ టైగర్స్ 12, రెడ్ ప్యాంథర్స్ 13. సో హోరాహోరీ 14. హోరాహోరీ పోరాటం 12-14, బ్లాక్ టైగర్స్ 12, రెడ్ ప్యాంథర్స్ 14. సో హోరాహోరీ పోరాటం బ్రదర్స్ మధ్య అన్నదమ్ముల సవాల్ అండ్ సూపర్వైజ్డ్ బై నన్ అదర్ దెన్ దేర్ ఫాదర్ మోహన్ బాబు గారు. సో రెడ్ ప్యాంథర్స్ నుంచి రెడీగా ఉన్నాడు శ్రవణ్. సో కవిస్తున్నాడు ప్రత్యర్థి ఆటగాళ్ళ డిఫెండర్స్ని. ఓ మంచి క్యాచ్, అయితే చాలా ఈజీగా టచ్ లైన్ని ఒక పాయింట్ రెడ్ ప్యాంథర్స్ ఖాతాలోకి చేరింది. సో 12 పాయింట్లతోటి బ్లాక్ టైగర్స్, 15 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ కొనసాగుతున్నాయి. ఇంతవరకు బ్లాక్ టైగర్స్ రెడ్ ప్యాంథర్స్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళలేదు. సో అన్ని శ్రేణి నటీనటులు, హీరోలు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కలిసికట్టుగా ఎంతో ఉత్సాహంగా దీన్ని ఆటగానే కాకుండా ఒక వినోదం పండించే ఒక కార్యక్రమంలాగా దీన్ని భావించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. సమ్రాట్ ప్రస్తుతం మంచి హుషారైన రైడ్. మళ్ళీ ఒక చిన్న వివాదం. సమ్రాట్ యూజింగ్ హిజ్ రీచ్ ఒక పాయింట్ క్లెయిమ్ చేస్తున్నాడు, కానీ ఎలాంటి పాయింట్ వాళ్ళ ఖాతాలో లేవు. కయ్యం ఈసారి కెప్టెన్ బ్లాక్ టైగర్స్ కెప్టెన్ రైడింగ్కి వచ్చాడు. ఆల్రెడీ పాయింట్ క్లెయిమ్ చేశాడు. ఎస్, హీ గాట్ పాయింట్. ఈజీ పాయింట్ ఫర్ విష్ణు. సో ఈ పాయింట్ తోటి మంచు విష్ణు టీం 13 పాయింట్లతోటి, మంచు మనోజ్ టీం 16 పాయింట్లతోటి గేమ్ కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ ఒక 15 మినిట్స్ టైం అయిపోయింది. ఆట పూర్తయ్యే టైంకి ఎవరు ఎక్కువ పాయింట్లతో ఉంటే వాళ్ళే విజయం సాధిస్తారు. సో సెకండ్ హాఫ్ ప్రస్తుతం కొనసాగుతోంది. సినీ అతిరథ మహారథులంతా ప్రస్తుతం. మళ్ళీ చిన్న వివాదం, అయితే అది సమస్యపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనోజ్ టీం ఇప్పటికీ ఆధిక్యతలో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం విష్ణు బ్లాక్ టైగర్స్ కెప్టెన్ రైడ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. విష్ణు ఇప్పటికే టీంకి కొన్ని మంచి పాయింట్లు సాధించి పెట్టాడు. సో కెప్టెన్గా ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఎస్ వెంకటేష్, ఇంతకుముందు పాయింట్ బ్లాక్ కూడా అయింది. సో ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా వచ్చింది. దాంతో బ్లాక్ టైగర్స్ 14 పాయింట్స్లోకి వచ్చేసారు. రెడ్ ప్యాంథర్స్ 16 పాయింట్స్ తోటి కొనసాగిస్తున్నారు. విష్ణు బోనస్ పాయింట్ కూడా క్రాస్ చేశాడు. క్రాస్ చేసిన తర్వాత ప్లేయర్ విష్ణుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు, కానీ లైన్ క్రాస్ అయినట్టున్నాడు విష్ణు. ఎస్, దీంతో విష్ణు లైన్ క్రాస్ అయ్యాడు. ఎస్, రిఫరీ దీంతో రెడ్ ప్యాంథర్స్కి మరొక పాయింట్ ఇచ్చాడు. సో విష్ణు విష్ణు రింగ్ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ పాయింట్ టు బ్లాక్. ఒక్క పాయింట్ తేడాతో మాత్రమే ఉంది. ఓ గుడ్ రైడ్, వెరీ గుడ్ రైడ్. మళ్ళీ బ్రహ్మానందం బ్యాక్ ఇన్ ది ఫీల్డ్. ఎస్, నో తనదైన స్టైల్లో బ్రహ్మానందం తిరిగి మళ్ళీ రింగ్లోకి వచ్చారు. బ్రహ్మానందం సవాల్ చేస్తున్నారు.
వెంకటేష్ team ని. బ్రహ్మానందం ఎప్పుడు రింగ్ లోకి వచ్చిన ప్రేక్షకుల్లో ఒక ఎక్సైట్మెంట్ మనం చూస్తున్నాము. పాయింట్స్ తీసుకురావడంలో కూడా బ్రహ్మానందం సఫలీకృతం అయ్యాడు. ఇప్పుడు నిజమైన ఫైట్ చూడబోతున్నాము. అలీ బ్రహ్మానందంతో పాటుగా రింగ్ లోకి వచ్చాడు. సో అలీ తప్పిస్తున్నాడు ఆటగాళ్ళని. తేజస్విని అలీని ఆహ్వానించింది. లైన్ దాటాల్సి ఉంది అలీ. ఇప్పటికి లైన్ దాటలేదు కానీ రైడ్ మాత్రం కొనసాగిస్తున్నాడు. బాక్ లైన్ క్రాస్ చేశాడు. బాక్ లైన్ క్రాస్ చేశాడు కానీ బోనస్ లైన్ క్రాస్ చేయడానికి మాత్రం అలీ తంటాలు పడుతున్నాడు. సో ఇట్స్ ఏ రిజల్ట్ లెస్ రైడ్ అనుకున్నాం కానీ ఒక పాయింట్ అలీ ఖాతాలోకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నో, ఇన్ఫాక్ట్ అలీ బాక్ లైన్ క్రాస్ చేయలేదని రిఫరీ ఫీల్ అయ్యాడు. సో 15-18 పాయింట్లతోటి ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. 18 పాయింట్లతో రెడ్ ప్యాంథర్స్ టీం ఉంది. బ్రహ్మానందం సెంటర్ లైన్ నుంచి బ్రహ్మానందం అగైన్. అయితే లైన్ క్రాస్ చేయాలి బ్రహ్మానందం. బట్ వాట్ ఎ కిక్. బట్ లైన్ వాట్ అబౌట్ లైన్ సత్య? వాట్ అబౌట్ లైన్? ఎస్, స్టిల్ నాట్ క్రాసింగ్ ద బాక్ లైన్. ఐ థింక్ అవుట్. లక్ష్మణ రేట్ అది ఆడలేదు, అందుకే బ్రహ్మానందం అవుట్. సత్యం రాజేష్ అవుట్. తేలిక పట్టేశారు అతన్ని. దాంతో శివబాలాజీ తిరిగి మళ్ళీ రింగ్ లోకి వచ్చాడు. సో అందరు ప్లేయర్స్ అయిపోయిన కారణంగా మళ్ళీ ఫ్రెష్ ఫుల్ టీంని మనం రింగ్ లో చూస్తున్నాం. నాని 15 కబడ్డీ నాని. ఎస్, నానికి ఇది సెకండ్ రైడ్. నాని సీమ్స్ టు బి గుడ్ ప్లేయర్ సత్య. కబడ్డీ సినిమాలో నేర్చుకున్నాడు కానీ కామెంటేటర్స్ కార్స్ మనం పొగుడుతూనే ఉన్నాం, ఆయన అక్కడ పట్టుబడుతూనే ఉన్నాడు. ఓకే నాని అవుట్. మరో పాయింట్ బ్లాక్ టైగర్స్ కి ఖాతాలోకి. వావ్, మళ్ళీ బ్లాక్ టైగర్స్ ఖాతాలో ఇంతవరకు రైడ్కి రాని చాలా మంది ప్లేయర్స్ కనిపిస్తున్నారు. వెంకటేష్ పదే కెప్టెన్ మాత్రమే తన బాధ్యతని భుజాల మీద లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. బోనస్ పాయింట్ వచ్చింది బ్రహ్మానందంతో. చిన్న పరాజకం అయినా కూడా కవిస్తున్నాడు కానీ ఎస్, ఈస్ క్లెయిమింగ్ అనదర్ పాయింట్. ఎస్, సో 2 points ఫర్ మంచు విష్ణు. ఇంతలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నటి తేజస్విని రిఫరీతో నిమిత్తం లేకుండా బ్లాక్ టైగర్స్ రింగ్లోకి వెళ్తే ఆట పట్టించే ప్రయత్నం చేశారు. స్కోర్ ఈజ్ 18-19. బ్లాక్ టైగర్స్ 18 పాయింట్లతోటి. హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ మొదటిసారి రైడ్కి వచ్చారు. గుడ్ షీఈస్ గుడ్. ఓ నో, బట్ తనీష్ స్వయంకృతాపరాధం చేసినట్టుగా కనిపిస్తుంది కానీ రిఫరీ నుంచి ఎటువంటి. ఇప్పుడు మంచు మనోజ్. ఎస్, ఓ గుడ్ సక్సీడెడ్. క్యాప్టెన్స్ రైడ్. మనోజ్ సమ్రాట్ని రింగ్ బయటికి పంపించగలిగాడు. దీంతో రెడ్ ప్యాంథర్స్ ఖాతాలో మరో పాయింట్. 20 పాయింట్లతో రెడ్ ప్యాంథర్స్, 18 పాయింట్లతో బ్లాక్ టైగర్స్ ఆటని కొనసాగిస్తున్నాయి. సో మంచు మనోజ్ టీమ్ లీడ్ కొనసాగిస్తుంది. వావ్, సమ్ గ్లామర్. సో లైన్ క్రాస్ కావాలి కానీ లైన్ క్రాస్ అయ్యే అవకాశం కనబడట్లేదు. నో, ఎస్ మంచి ఛాన్స్ లైన్ క్రాస్ చేయడానికి. బట్ షీ విల్ బి అవుట్. నో. ఎస్ సునాయాసంగా ఈజీ క్యాచ్. One more point to Red Panthers. 21 points to Red Panthers, 18 points to Black Tigers. విష్ణు టీం ఇంతవరకు మనోజ్ టీంని ఒక్కసారి కూడా క్రాస్ చేసి పాయింట్ల పట్టికలో ముందుకెళ్ళలేదు. కానీ మంచి ఫైట్ ఇస్తున్నారు సత్య, మంచి ఫైట్. కానీ కేవలం 2 నిమిషాల టైం ఉంది. ఈ 2 నిమిషాల టైంలో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారు అనేదే
ఇక్కడ ప్రశ్న. మనోజ్ ఈ నేపథ్యంలో మనోజ్ని పట్టేయడానికి మంచి ప్రయత్నం అన్న ద్వారా. మళ్ళీ తొండి. ఓ నో, ఇద్దరి మధ్య మళ్ళీ మోహన్ బాబు గారు. రెడ్ ప్యాంథర్స్ ఖాతాలోకి మరో పాయింట్. సంపు. Now Sampu is going for the right. సంపూర్ణేష్ బాబుని వ్యూహాత్మకంగా విష్ణు బరిలోకి పంపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సంపూర్ణేష్ బాబు మొదటిసారి రైడ్కి వచ్చారు. గ్యాలరీలో ఆహ్లాదం, ఉత్సాహం. అయితే సంపూర్ణేష్ బాబుని చుట్టుముట్టేశారు. మంచి జిమ్నాస్టిక్స్ చూపించాడు కానీ కబడ్డీలో స్కిల్స్ లేనట్టుగా ఉన్నాయి. సో సంపు ఇది అవుట్. 23-18 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ ముందుంది. ఇంకా కేవలం ఒకటిన్నర నిమిషం టైం మాత్రమే ఉంది. మంచు టీం గెలవడానికి సిద్ధంగా ఉంది. మరొక పాయింట్ వారి ఖాతాలో. ఈసారి రెడ్ ప్యాంథర్స్ మంచు మనోజ్ టీమ్. రెడ్ ప్యాంథర్స్ ఖాతాలో మరొక పాయింట్. 24-18. మంచి లీడ్. ఈ లీడ్ని క్రాస్ చేయడం చాలా కష్టం సత్య. Yes, you are right. I think yes, it's time. సో విష్ణు టీం ఓడిపోయింది. మనోజ్ టీం గెలిచినట్టుగా. 1 minute. Only 3 minutes is there. 3 minutes time. No, 3 minutes time is there. Within 3 minutes, let us see. Come on. 3 minutes time, please. Only 3 minutes. ఏమండి మీరు 3 minutes చూసి మీరే చెప్పేసి. మోహన్ బాబు గారు 3 minutes అంటే 3 minutes. అది డిసిప్లిన్. దట్ ఈస్ మోహన్ బాబు. బిగ్ చీర్ ఫర్ మోహన్ బాబు. yes. చేశారు. అయితే పట్టుకునే ప్రయత్నం ఈసారి మూకుమ్మడిగా విష్ణు మీద దాడి చేశారు. ప్రతిసారి విష్ణు సక్సీడ్ అయ్యాడు. కానీ ఈసారి మాత్రం పాయింట్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో రెడ్ ప్యాంథర్స్ 25 పాయింట్లకు చేరుకుంది. 18 పాయింట్లతో బ్లాక్ టైగర్స్ ఉంది. భలేగా పట్టేశారు రెడ్ ప్యాంథర్స్. సో మరొక ఎక్స్ట్రా పాయింట్. సో లీడ్ మరింత పెంచుకుంటా ఉన్నారు రెడ్ ప్యాంథర్స్. మళ్ళీ టైమ్అవుట్. సో రిఫరీ ఆటగాళ్ళకి కొన్ని రూల్స్ సంధాయిస్తున్నట్టుగా ఉన్నారు. దాంతో ఆటలో చిన్నపాటి అంతరాయం. ప్లే ఈజ్ అబౌట్ టు రెజ్యూమ్. ఈసారి మంచు మనోజ్ స్వయంగా కోతకు వెళ్తున్నాడు. ఇప్పటికే జట్టు మంచి లీడ్లో ఉంది. ఆ లీడ్ని కొనసాగించడానికి, విజయాన్ని ఈ మిగిలిన ఈ 2.5 నిమిషాలు లేదా 2 నిమిషాల టైంలో లీడ్ని మరింతగా పెంచుకోవడానికి చూస్తున్నాడు సత్య. తిరిగి రెడ్ ప్యాంథర్స్ కెప్టెన్ మంచు మనోజ్ రైడింగ్కి వెళ్తున్నాడు. ఆల్రెడీ బాక్ లైన్ క్రాస్ చేశాడు. క్రాస్ చేసిన తర్వాత పాయింట్ని క్లెయిమ్ చేసే ప్రయత్నంగా రెఫరీ వంక చూసినట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 3 పాయింట్స్ వరకు పాకుతూ జేకుతూ మొత్తం మీద మనోజ్ సెంట్రల్ లైన్ క్రాస్ చేసినట్టుగా కనిపిస్తోంది. రెఫరీ పాయింట్లు తెచ్చాడు. ఎన్ని పాయింట్లు తెచ్చాడు? ఓన్లీ 1 పాయింట్. ఓకే. ఫైట్ బ్రహ్మానందం వర్సెస్ మోహన్ బాబు గారు. నో ప్లేయర్కి రెఫరీకి మధ్య వాగ్వాదం చూస్తున్నాము. బ్రహ్మానందం రెఫరీ మోహన్ బాబుల మధ్య వాగ్వాదం చూస్తున్నాము. సో బ్రహ్మానందం గారిని బయటికి పంపించేశారా బహుశా? ఎస్. బ్లాక్ ప్యాంథర్స్ రెడ్ ప్యాంథర్స్ ముందంజలో ఉంది. బ్లాక్ టైగర్స్ తరపు రవి ప్రకాష్ రైడ్కి వచ్చారు. బాగ్ లైన్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఫుల్ టీమ్ రెడ్ ప్యాంథర్స్ టీం ఉంది. మంచి ప్రొటెక్టివ్ లైన్ క్రాస్ చేయలేదు ఇంకా రవి ప్రకాష్. గేమ్ ప్లే చేస్తుంది. దాంతో ప్లేయర్కి ఇబ్బందిగా ఉంది బాగ్ లైన్ క్రాస్ చేయడానికి. రెడ్ ప్యాంథర్స్ టీమ్ క్రాస్ బట్ సైడ్ లైన్ క్రాస్ చేశారు. దీంతో 1 పాయింట్. మనోజ్ అవుట్. బ్లాక్ టైగర్స్ ఖాతాలోకి
26 పాయింట్స్. కీలకమైన పాయింట్ బ్లాక్ టైగర్స్ కి. వావ్, ఈసారి తేజస్విని చేసింది. వండర్ఫుల్ పాయింట్. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఒక మెరుపు రైడింగ్ తోటి తేజస్విని రెడ్ ప్యాంథర్స్ ఖాతాలో మరో పాయింట్ని జమ చేయగలిగింది. కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ 3-4 సెకండ్స్లోనే ప్రయత్నం సమ్రాట్, కానీ సక్సెస్ సాధించలేకపోయారు. సో మనోజ్ టీం విజయోత్సాహంలో ఉంది. బోనస్ పాయింట్ తో పాటు మరో పాయింట్. మనోజ్ టీం ఇస్ ద విన్నర్. 30 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ టీం దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకుంది. రిఫరీ మరొక ఇంకా టైం మిగిలే ఉంది. రైడ్ అవకాశాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈసారి విష్ణు. ఒక మంచి పాయింట్ సాధించాడు మొత్తం మీద విష్ణు. బట్ ఐ థింక్ సో టైమ్ అప్. గేమ్ పూర్తయిపోయింది. 22 పాయింట్లతోటి బ్లాక్ టైగర్స్, 30 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ ఉన్నాయి. ఓవర్ టు ప్రదీప్. అండ్ ఎస్, మేము సైతంలో ఇప్పుడే అయిన కబడ్డీ మ్యాచ్లో ఫైనల్ రిజల్ట్స్ కోసం రెఫరీతో పోట్లాడుతున్నారు, రెఫరీతో మాట్లాడుతున్నారు రెండు టీముల వాళ్ళు. సో మీరే చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందో. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. రెడ్ టీమా, బ్లాక్ టీమా, హూ ఇస్ ద విన్నర్? లెట్స్ సీ. Manoj Babu, Manoj Kumar team, 20, Manoj 26, and Vishnu 22. But one minute. మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి 2 పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీం బికాస్ ఆఫ్ బ్రహ్మానందం బ్రహ్మానందం వల్ల ఇండీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు, ఎస్, ఇండిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26లో 24. అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22కు అక్కడ కూడా ఒక ఇండిసిప్లిన్. ఏంటది మనోజ్ విన్నర్ హేస్. మనోజ్ టీం గెలిచింది. సూపర్. కబడ్డీ 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 కబడ్డీ